శీతాకాలం అయినా కానీ వర్షాకాలం అయినా కానీ అసలు మామూలు నీళ్లు తాగను, చల్లటి నీళ్లు చిల్డ్ వాటరే తాగుతారు మీరు. ఎందుకు అసలు? అంటే ఎలా అలవాటైంది అసలు? ఎందుకు వేసవికాలం అంటే ఓకే, శీతాకాలం వర్షాకాలం కూడా అంత చిల్లు వాటర్ ఎలా తాగుతుంది సార్? ఎప్పుడైనా మరి ఇంట్లో ఫ్రిడ్జ్ కొనుక్కున్నప్పటి నుంచి అట్లా చల్లటి నీళ్లు తాగడం అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి. బిగినింగ్లో ఏం ఫ్రిడ్జ్లు ఉండేవి కాదు కదా, కొంత వయసు వచ్చేటప్పటికి ఆ ఫ్రిడ్జ్లు రావడం, ఫ్రిడ్జ్ కొనుక్కోవడం జరిగింది. అప్పటి నుంచి చల్లటి నీళ్ళు తాగడం, ఆ చల్లటి నీళ్ళు అదే అలవాటు అయిపోయింది. ఎప్పుడు తాగినా కానీ చల్లటి నీళ్ళే తాగాలి. అదొకటే వ్యసనం అయిపోయింది దాదాపుగా నాకు. ఎందుకనే ఒక డబ్బా ఎప్పుడు నా పక్కనే ఉంటుంది, వాటిలో 12 గంటలు చల్లగా ఉంటుంది దాంట్లో. అది కూడా చల్లదనంలో ఇంకా కొంచెం ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయింది. గడ్డగట్టేంత చల్లదనం ఉంటే కానీ నాకు తాగినట్టుగా ఉండదు. నాకు ఒకవేళ జ్వరం వచ్చినా, లేకపోతే గొంతు పోయినా, గొంతుకి ఏదైనా ఇబ్బంది వచ్చినా, దగ్గు వచ్చినా, పడిసం వచ్చినా, డాక్టర్లు ఎవరన్నా ఉంటే ఒక 2 రోజులు కోల్డ్ వాటర్ తాగే మానేయండి జేపీ గారు, కాస్త గోరువెచ్చని నీళ్ళు అవి తాగండి అంటే ఓకే డాక్టర్ గారు, సరే డాక్టర్ గారు అలాగే అంటాను. యువతలకు వచ్చి మళ్ళీ మామూలే, అయ్యో గోరువెచ్చని నీళ్ళు నా వల్ల ఎక్కడ అవుతుంది, కాదు గోరువెచ్చని తాగుతా. మామూలు మోస్తరు చల్లగా ఉన్నాయి తాగండి అన్నా కూడా దాహంతో అలాగే తాగలేనమ్మా, కష్టం. ఎట్లా అలవాటు అయిపోయింది అంతే. ఒక్కొక్క శరీరానికి అట్లా అలవాటు అయిపోయింది. నేను గమ్మత్ ఏంటంటే, నువ్వు నవ్వుతావు ఇప్పుడు. ఒక 2 రోజులు టోటల్గా కరెంటు ఫెయిల్యూర్ అయిపోయి ఫ్రిడ్జ్లు పనిచేయక మామూలు నీళ్ళు తాగాల్సి వచ్చిందమ్మా. వెంటనే 3వ రోజు గొంతు పోయింది నాకు. అయ్యో, చిల్లు వాటర్ తాకపోతే గొంతు పోద్ది నాకు. అది చూడండి మరి అంతే కదా, మనం ఏ రకంగా అలవాటు చేస్తే ఆ రకంగా తయారవుతుంది. అంతే కదా, రకరకాలు. కొంతమంది మరి ఆ బెంగాల్లోనూ వాళ్ళు స్వీట్లు, మార్వాడీలు కూడా స్వీట్లు తెగ తింటుంటారు, తింటూనే ఉంటారంట. మరి వాళ్ళకి ఏమవుతుంది, వాళ్ళకి ఏం షుగర్లు వస్తాయి, వచ్చేవాళ్ళకి వస్తాయి అనుకో, తర్వాత సంగతి. అట్లాగే అలవాట్లు అంతే, చిన్నప్పటి నుంచి కొన్ని అలవాట్లు. రాయలసీమలో మరి పని చేసేవాళ్ళు, కాయ కష్టం చేసేవాళ్ళు జొన్న రొట్టె, గొడ్డుగారం వేసుకొని తింటారమ్మా. అట్లాగే పచ్చిమిరకాయలు, పచ్చిమిరకాయలు, దాంట్లో ఇంకేమి చింతపండు ఏమి ఉండవు. అవి బాగా దంచేసి కొట్టేసి ఆ బండ మీద కొట్టేసి ఆ పచ్చిమిరకాయలు తొక్కు అది వేసుకొని తింటారమ్మా. వాళ్ళకి ఏ గ్యాస్ ట్రబుల్ దగ్గర చేరుతుంది, ఏమి చేరవే. ఎందుకంటే తెల్లవారుజామున 4 గంటలకు లేచి 5 గంటల నుంచి పొలాల్లో ఉంటారు, నిక్కలు ఆడుతుంటారు, చెమట్లు కారుతూ ఉంటాయి వాళ్ళకి. ఏం జరుగుతుంది? ఏమీ జరగదు. కేవలం అలవాటు అంతే. అలవాటు ఒక చోట. మనం ఏదైనా 1 పూట 2 పూటల జొన్న రొట్టె తిన్నాం అనుకో, ఏమిటో ఇబ్బందిగా ఉంటుంది, అప్పుడు ఏదో బాధగా ఉంటుంది. మరి జొన్న రొట్టెతోనే బతికేవాళ్ళు ఉన్నారు. అలవాటు అంతే. అట్లాగే ఆ చిల్డ్ వాటర్ లేకపోతే నాకు నడవదు అంతే. నాన్నగారిని చూశారు, నాన్నగారిది మంచితనం, మంచి అలవాట్లు కొన్ని మీరు అలవర్చుకున్నారు. ఉండి లేక అలవాటై కావాలని అలవర్చుకోవడం కాదు, అలవాటైంది. పని మీ బ్లడ్లోనే ఉందనుకుందాం. అలాగే మీకు వచ్చి రాని జీతంతో ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అలాగే ఈ రోజున అవన్నీ తీర్చేసుకుని, ఎవరికి రుణం లేకుండా చేసేసుకుని ఒక కంఫర్టబుల్ లైఫ్ని చూస్తున్నారు. మీ 70 సంవత్సరాల్లో ఈ లైఫ్ ఏమనిపిస్తుంది? ఇంకా ఏం కావాలనిపిస్తుంది మీకు? ఇంకేమీ కావాలనిపించట్లే. ఎంత సింపుల్గా కావాలనిపించట్లేదు ఎంత చెప్పినా కానీ. అంటే మామూలుగా ఆర్టిస్ట్గా ఒకటి ఏంటంటే, ఆల్రెడీ సీరియస్ వేషాలు చేశాను, తర్వాత ఏమో కామెడీ వేషాలు చేస్తున్నాను. కామెడీ వేషాలు కూడా ప్రజలు అంగీకరించారు, అందరూ లైక్ చేస్తున్నారు కనుక డైరెక్టర్లు కూడా ఇస్తున్నారు, ప్రొడ్యూసర్లు ఇస్తున్నారు. ఒక సెంటిమెంటల్ ఎమోషనల్ క్యారెక్టర్స్ చేస్తే బాగుంటుందనే ఒక కోరిక ఉంది నాకు. అందుకే చాలామంది డైరెక్టర్లు కూడా చెప్తున్నాను, సెంటిమెంటల్ క్యారెక్టర్స్, తాతలో తండ్రులో ఇమోషనల్ క్యారెక్టర్స్, ప్రేక్షకుల కంట్లో నీళ్లు తెప్పించగలిగే క్యారెక్టర్స్ చేయాలనే ఒక కోరిక నాకు ఒక ఆర్టిస్ట్గా. అట్లాగే ఇంకా మామూలుగా మనిషిగా ఏమిటంటే, ఇంకా నేను ఎంతో కొంత ఎవరికో కాస్త ఇంకా నా బిడ్డలకి ఏదో నేను చేయాలి, ఎవరికి చేయాలనేవి లేదు. ఎవరికైనా కాస్త కోస్త హెల్ప్ చేయగలనా, ఎంతైనా సహాయం చేయగలనా, ఆ సహాయం చేయడానికి నాకు కాస్త శక్తి తండ్రి అని నా పరమేశ్వరుని ఎప్పుడు ప్రార్థిస్తూనే ఉంటాను. ఆ తర్వాత ఫైనల్గా ఆల్రెడీ మన శాస్త్ర ప్రకారం, మన సాంప్రదాయం ప్రకారం రాసేసే పెట్టి ఉంటాడు బ్రహ్మ, రాసేసే లిఖితం రాసేసే ఉంటాడు. పలానాప్పుడు పలానా టైంలో పలానాప్పుడు వెళ్ళిపోతాడు. ఆ వెళ్ళిపోవడం అనేది కూడా రాత్రి పడుకున్న తర్వాత తెల్లవారు లేచేటప్పటికి అరే పోయాడే అనుకునేటట్టుగా అనుగ్రహించు స్వామి అని కూడా ఆయనకి దండం పెట్టుకుంటాను. అంటే ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఎవరిని కష్టపెట్టకుండా, మంచం మీద పడుకొని నలుగురు వాళ్ళ చేత సేవలు చేయించుకోవడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడమే అవుతుంది కదా. వాళ్ళు నిజంగానే ఇష్టంగానే చేయొచ్చు, కానీ
ఇబ్బంది పెట్టకూడదు అనేది నా ఉద్దేశం అన్నమాట. బెనర్జీ గారు నా వల్ల ఎవరికో ఒకళ్ళకి కాస్త కూస్తో సహాయం జరుగుతూనే ఉండాలి నాకు శక్తి ఉన్నంత వరకు. అలాగే నేను ఎవరికీ ఇబ్బంది పెట్టకూడదు, ఎలా వచ్చానో అలాగే వెళ్ళిపో అనేది బెనర్జీ గారు.